హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో 1/2 లీటర్ వరకు పాలు పోసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ తీసుకుంటున్నాను. మీకు ఎంత పన్నీర్ కావాలంటే అన్నీ తీసుకోండి. 1/2 లీటర్కి కొంచెమే అవుతుందండి పన్నీరు, ఒక 50 గ్రామ్స్ అవుతుంది అంతే. నేనైతే ఇక్కడ ఆవు పాలు తీసుకున్నాను, మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు. ఇలా 2-3 పొంగులు వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండి, జస్ట్ 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. పాలేమీ మరగాల్సిన అవసరం లేదు. ఆవు పాలు గేదె పాలు అనేం లేదండి, చిన్న చిన్న టిప్స్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పన్నీర్ అనేది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో నేను చెప్తాను వీడియోలో. పాలు అనేది ఇలా 2 పొంగులు వస్తే సరిపోతుందండి. ఇంకా గ్యాస్ కట్ చేసుకొని పక్కకు దించేసుకోండి. కొంతమంది పన్నీర్ అనేది ఇలా గ్యాస్ మీదే ఉంచి పాలు మరుగుతున్నప్పుడు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేస్తారు. అలా చేయొద్దండి. అలా చేయడం వల్ల పన్నీర్ అనేది విరిగిపోతుంది, లేదంటే గట్టిగా వస్తుంది. నేనైతే ఇక్కడ వెనిగర్ యూస్ చేస్తున్నాను. వెనిగర్ లేని వాళ్ళు ఒక అరచెక్క నిమ్మరసమైనా వేసుకోండి. వెనిగర్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తో నేను 2 క్యాప్స్ వేసానండి. వేసి ఇలా కలుపుతూ ఉంటుంటే చూస్తున్నారు కదా పాలు ఎలా విరిగిపోతున్నాయో. వాటర్ అనేది పన్నీర్ అనేది 2 వేరువేరుగా సపరేట్ అవుతున్నాయి చూడండి. వెనిగర్ అయినా నిమ్మరసమైనా ఏదైనా పాలు వేడి మీద ఉన్నప్పుడే వేయాలండి. చల్లారిన తర్వాత వేస్తే పన్నీర్ రాదు. చూడండి పన్నీర్ అనేది ఎంత స్మూత్గా ఉందో. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇలాంటి ఒక స్టైనర్ పెట్టుకోండి. మీ దగ్గర స్టైనర్ కనుక లేకుంటే ఒక చిన్న చిల్లు గిన్నె అయినా పెట్టుకోండి. ఇలా పైన ఒక కాటన్ క్లాత్ వేసుకొని అందులో ఈ పాలన్నీ వేసేసుకొని, ఇక్కడ మనం వెనిగర్ యూజ్ చేసాం కాబట్టి ఏమీ వాష్ చేయాల్సిన అవసరం లేదు. అదే నిమ్మరసం కానీ వేసుకున్నట్లయితే 2-3 సార్లు వాష్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అంతా ఒక దగ్గరకు పట్టుకొని నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోండి. ఇలా వాటర్ అన్ని పిండేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని, ప్లేట్ పైన ఒక చిన్న చిల్లులు గిన్నె పెట్టుకొని, ఈ పన్నీర్ మనం ఏ షేప్లో పెట్టుకుంటే ఆ షేప్లోనే వస్తుందండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న పన్నీర్ పైన ఏదైనా బరువు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ చిన్న రోల్ ఒకటి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఒక అరగంట పాటు అలా వదిలేయండి. అరగంట తర్వాత చూద్దామా మన పన్నీర్ ఎలా రెడీ అయిందో. చూడండి వాటర్ అనేది కొంచెం ఉన్నా కానీ ఇలా చిల్లులు గిన్నె పెట్టామంటే మొత్తం వచ్చేస్తుంది. ఆవు పాలు గేదె పాలు అన్నీ ఏం తేడా లేకుండా మన పన్నీర్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. విరిగిపోకుండా గట్టిగా అవ్వకుండా మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. నాకు 1/2 లీటర్ పాలకి ఇంత పన్నీర్ అయిందండి. చూసారు కదా పన్నీర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బయట షాప్స్లో కొన్నట్లే వచ్చింది. సాఫ్ట్గా అందంత రేట్ పెట్టి మనం బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ చేసుకొని చాలా హెల్తీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.